బుజ్జి పిచ్చుక, పన్ను చిలుక మరియు చిన్ను కాకి రోజులాగే ఊరి చెరువు కట్టు దగ్గరున్న పెద్ద మర్రి చెట్టు కింద ఆడుకుంటూ ఉంటారు. ఆ రోజు ఉదయం నుండి వాతావరణం చాలా వింతగా ఉంటుంది. ఆకాశం ఒక్కసారిగా నల్లటి మబ్బులతో కమ్ముకొని చల్లటి ఈదురుగాలులు వీయడం మొదలవుతాయి. చలిగాలికి పిల్లల వళ్ళు వణికిపోతూ ఉంటుంది. ఎండాకాలం పోయి వర్షాకాలం రావడంతో వాతావరణం అంతా చల్లగా మారిపోతుంది. ఆ చలికి ఆకలి కూడా బాగా పెరిగిపోతుంది. బుజ్జి పిచ్చుక చలికి వణుకుతూ రెక్కలు ముడుచుకొని, అబ్బా, పన్ను చిన్ను, చూశారా గాలి ఎంత చల్లగా ఉందో. నాకైతే ఒళ్ళంతా వణికిపోతుందిరా. ఇలాంటి చలిలో ఆడుకోవడం కంటే వేడి వేడిగా ఏదైనా కారం కారంగా తింటే ఎంత బాగుంటుందో కదా. నా పొట్టలో ఎలుకలు పరుగులు పెడుతున్నాయి. బన్ను చిలుక నోరూరుకుంటూ, అవును బుజ్జే, నువ్వు చెప్పింది 100% నిజం. ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి కారంగా ఉండే కోడి కూర తింటుంటే ఉంటుంది. అబ్బా, ఊహించుకుంటూనే నా నోట్లో నీళ్లు తిరుగుతున్నాయి. మా అమ్మ చోటు చిలుకని అడిగితే ఈ రోజు వండనే వండదు. ఆమెకి షాపు పనులే ఎక్కువ. చిన్నుకాకి నవ్వుతూ గర్వంగా, ఒరే బన్ను, నువ్వు అస్సలు బాధపడుకురా. ఈ రోజు మా అమ్మ చిచ్చుకాకి ఒక పెద్ద ప్లాన్ వేసింది. మా అమ్మ ఈ వర్షాన్ని చూసి ఊరికే ఉంటుందో, తన తెలివితేటలతో ఈ రోజు ఊరి మధ్యలో ఒక పెద్ద కోడికూర వ్యాపారం మొదలు పెడుతుంది. వేడి వేడి అన్నం కుమకుమలాడి కోడికూర వండి అమ్మబోతుంది. ఈ పాటికే వంట మొదలు పెట్టుంటుంది. పదండి వెళ్ళి చూద్దాం. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, ఏంట్రా చిన్నుగా, మీ అమ్మ చిచ్చు అత్త కోడికూర వ్యాపారం చేస్తుందా? అదెలా సాధ్యం? చిచ్చు అత్త పరమ పిసినార్ది కదా. వంట చేసి అందరికి పెడుతుందా? నాకెందుకు నమ్మబుద్ధి కావడం లేదురా. చిన్నుకాకి ఆవేశంగా, నమ్మకపోతే నీ ఇష్టం బుజ్జి. మా అమ్మ పిసినార్దే కావచ్చు, కానీ వ్యాపారం దగ్గరకు వచ్చేసరికి ఆమెకి తెలివితేటలు చాలా ఎక్కువ. ఈ చలిలో అందరికీ వేడి తిండి కావాలని ఆమెకి బాగా తెలుసు. అందుకే మంచి లాభాలు వస్తాయని పెద్ద పొయ్యి పెట్టింది. పదండి, మీకే తెలుస్తుంది. అలా ముగ్గురు పిల్లలు తెగ సంబరపడిపోతూ ఆకలితో కడుపులు నడుస్తూ ఉండగా ఊరి రచ్చబండ దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడ చిచ్చుకాకి పెద్ద మట్టి పొయ్యి రాజేసి వంట చేస్తూ ఉంటుంది. పొయ్యి మీద పెద్ద గిన్నెలో కోడికూర ఉడుకుతుంటే ఆ వచ్చే గుమగుమలు ఊరంతా వ్యాపిస్తాయి. ఆ వాసన పీల్చగానే ఎవరికైనా ప్రాణం లేచొచ్చేలా ఉంటుంది. చిచ్చుకాకి చేతిలో పెద్ద గరిట పట్టుకుని నవ్వుతూ వంట తిప్పుతూ ఉంటుంది. చిచ్చుకాకి తనలో తాను నవ్వుకుంటూ కకృతిగా, ఆహా, ఈ రోజు వాతావరణం దేవుడు నా కోసమే ఇలా మార్చినట్టున్నాడు. ఇంత పెద్ద వర్షంలో పక్షులన్నీ ఇళ్లలో దాక్కుని చలికి వణికిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఇప్పుడు వేడి వేడి కోడికూర వాసన తగిలితే చాలు, పరిగెత్తుకుంటూ నా దగ్గరకే వస్తాయి. ఒక ప్లేటు అన్నం కూర 50 రూపాయలు పెడతాను. ఈ రోజుతో నా గల్లా పెట్టి నిండిపోవాలి. కానీ ఈ కూర సరిపోతుందా అని ఆలోచిస్తూ, ఒక పని చేస్తాను. ఈ కూరలో మరికొన్ని నీళ్లు పోసి కొద్దిగా చౌక రకం కారం పొడి ఎక్కువ కలిపేస్తాను. అప్పుడు కూర కారంగా ఉంటుంది, క్వాంటిటీ కూడా ఎక్కువగా అవుతుంది. నా తెలివే నా పెట్టుబడి. చిచ్చుకాకి తన పిసినారితనంతో కకృతితో మంచిగా ఉడుకుతున్న కూరలో పెద్ద బిందెడు నీళ్లు పోసేస్తుంది. కూరంతా పల్చగా నీళ్లలా మారిపోతుంది. దాని రంగు మారకుండా ఉండడానికి ఘాటైన చౌక రకం కారం పొడి రంగులు కలిపేస్తుంది. చూడటానికి కూర ఎర్రగా దట్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ లోపలంతా నీళ్లే ఉంటాయి. అప్పుడే అక్కడికి చోటు చిలుక, లూసిపావురం, మహీగ్రద్ద మరియు కుహుబాతు చలికి వణుకుతూ గొడుగులు పట్టుకుని వస్తాయి. ఆ కోడికూర వాసన వాళ్ళని లాక్కొచ్చినట్టుంటుంది. చోటు చిలుక ముక్కు తిప్పుతూ ఆశగా, అమ్మో చిచ్చు, ఏంటి రోజు ఎంత మంచి వాసన వస్తుంది. దూరం నుండి నా ముక్కు రంధ్రాలు తెరుచుకున్నాయి. ఈ చలికి మా ఇంట్లో పొయ్యి వెలిగించడమే కష్టమైపోయింది. నువ్వేమో ఇక్కడ వేడి వేడిగా కోడికూర వండుతున్నావు. నాకొక ప్లేట్ ఇవ్వు, తిని నా ప్రాణం కాపాడుకుంటాను. చిచ్చుకాకి గర్వంగా కాలరేకరేస్తూ, రా చోటురా, లూసి గారు, మహి గారు, రండి. ఈ చిచ్చు వంట అంటే మామూలుగా ఉండదు. ఈ వర్షంలో మీ చలంతా ఎగిరిపోవాలంటే నా చేతి కోడికూర తినాల్సిందే. కానీ ఒక ప్లేటు ధర 50 రూపాయలు మాత్రమే. డబ్బులు ముందే ఇవ్వాలి. ఇక్కడ ఉద్దర వ్యాపారం లేదు. మహిగ్రద్ద నవ్వుతూ, ఏంటి చిచ్చు, 50 రూపాయలా? చాలా ఎక్కువ చెబుతున్నావు. అయినా సరే ఈ చలి తట్టుకోలేకపోతున్నాం. ఇదిగో 50 రూపాయలు. ముందు నాకు ఒక ప్లేటు వేడన్నం, ముక్కలు ఎక్కువగా ఉన్న కూర వెయ్యి. అలా చిచ్చుకాకి మహీగ్రద్ద దగ్గర డబ్బులు తీసుకుని ప్లేట్లో అన్నం పెట్టి నీళ్ళలా ఉన్న కూరను పైన పోస్తుంది. కూరలో ముక్కలు చాలా తక్కువగా ఉంటాయి. మహి ఆ కూర తిని ఒక్కసారిగా ముఖం మార్చేస్తుంది.
మహిగ్రద్ద కారం తట్టుకోలేక ఉమ్మేస్తూ, అబ్బా ఏంటి చిచ్చు ఇది, ఇందులో అంత కారమే ఉంది తప్ప అస్సలు రుచే లేదు. పైగా కూర అంతా నీళ్ళలా ఉంది, మొక్కలేమో అస్సలు ఉడకలేదు. 50 రూపాయలు తీసుకుని ఇలాంటి దౌర్భాగ్యమైన కూర పెడతావా? చిచ్చుకాకి కోపంగా గరిటె తిప్పుతూ, నచ్చితే తినండి మహిగారు, లేకపోతే పక్కకు తప్పుకోండి. ఈ వర్షంలో ఎంతకంటే మంచి కూర ఎక్కడ దొరుకుతుంది? నా శ్రమకి విలువ లేదు, కానీ మీకు వంకలు పెట్టడం ఎక్కువైపోయింది. కావాలంటే పక్క ఊరికి వెళ్ళి తినుకోండి పోండి. కుహుబాతు బాధగా, అవును మహిగారు చెప్పింది నిజమే చిచ్చు, కూర చాలా ఘాటుగా ఉంది, కడుపు మండిపోతుంది, నీళ్లు ఎక్కువ కలిపినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఎంత పిసనారితనం పనికిరాదు చిచ్చు. చిచ్చుకాకి ఎవరి మాట వినకుండా అందరి దగ్గర డబ్బులు లాక్కుంటూ ఆ పల్చటి కారపు కూరను అమ్ముతూనే ఉంటుంది. ఆకలితో ఉన్న పిల్లలు బుజ్జి పన్ను కూడా ఆ కూర తింటారు. కాని తిన్న కొద్దిసేపటికి వాళ్ళకి కడుపులో భయంకరమైన నొప్పి మొదలవుతుంది. బుజ్జి పిచ్చుక కడుపు పట్టుకుని ఏడవడం మొదలు పెడుతుంది. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుని, అమ్మా ఓ అమ్మా, నా కడుపు చాలా నొప్పి వస్తుందమ్మా. ఆ చిచ్చు అట్టు పెట్టిన కూర తిన్నప్పటి నుండి కడుపులో మంటగా ఉంది, భయం వేస్తుందమ్మా. తుని పిచ్చుక ఆందోళనగా, ఏమైంది బుజ్జి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? కడుపున పెందుకొచ్చింది? మధ్యాహ్నం ఏం తిన్నావు నువ్వు? బన్ను చినుక కూడా ఏడుస్తూ, పిన్నే, మేం రచ్చబండ దగ్గర చిచ్చు అట్ట అమ్మిన కోడి కూర తిన్నాం పిన్నే. ఆ కూర చాలా కారంగా వింతగా ఉంది. తిన్నప్పటి నుండి మాకు వాంతులు వచ్చేలా ఉంది, కడుపు నొప్పితో తట్టుకోలేకపోతున్నాం. తుని పిచ్చుకకి ఒక్కసారిగా తీవ్రమైన కోపం వస్తుంది. తన కూతురికి ఇలాంటి కష్టం రావడంతో ఆమె తట్టుకోలేకపోతుంది. వెంటనే చోటు చిలుక కూడా తన కొడుకు బన్ను ఏడవడం చూసి అక్కడికొస్తుంది. ఇద్దరు తల్లులు కలిసి చిచ్చుకాకి దగ్గరికి వెళ్తారు. తుని పిచ్చుక తీవ్రమైన కోపంతో, చిచ్చు, నీకసలు మనసు మానవత్వము అంటూ ఉందా లేదా? డబ్బుల కోసం ఇంత కకృతి పడతావా? ఆ చలిలో ఆకలితో ఉన్న చిన్నపిల్లలకి కుళ్ళిపోయిన వస్తువులతో చౌక రకం రంగులు కలిపిన కూర పెడతావా? నా కూతురు కడుపు నొప్పితో ఏడుస్తోంది చూడు, నీ వ్యాపారం తగలబెట్టా. చోటు చిలుక ఆవేశంగా, అవును చిచ్చు, నా కొడుకు పన్ను కూడా ఏడుస్తున్నాడు. నువ్వు ఎక్కువ లాభాల కోసం కూరలో మురికి నీళ్లు కలిపావని లూసీ నాకు చెప్పింది. నీ పిసినారితనం వల్ల ఈ రోజు ఊరిలో ఉన్న పక్షులన్నీ చప్పుపడేలా ఉన్నాయి. నీకు బుద్ధి చెప్పకపోతే మేము పక్షులమే కాదు. చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, ఓహో వచ్చేసారా నీతులు చెప్పడానికి? నేనేమైనా బలవంతంగా పెట్టానా ఏమిటి? ఆకలిస్తుంది అంటే నా చేతులతో వండి పెట్టాను, దానికి డబ్బులు తీసుకున్నాను. వాతావరణం పడక మీ పిల్లలకి కడుపు నొప్పి వస్తే నన్ను అంటారేమిటి? దమ్ముంటే మీరు వండి అమ్మండి, అప్పుడు చూద్దాం ఎవరి దగ్గరికి జనాలు వస్తారో. చిచ్చుకాకి అహంకారపు మాటలు విన్న తుని పిచ్చుకకి రోషం వస్తుంది. సరే చిచ్చు, నీ సవాల్ నేను స్వీకరిస్తున్నాను. నువ్వు డబ్బుల కోసం కకృతిపడి విషం లాంటి వంట అమ్ముతున్నావు. నేను ఈరోజు మా తాటాకుల ఇంటి ముందు ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన మసాలాలతో చేసిన నాటుకోడి కూర వండి చూపిస్తాను. నీకంటే తక్కువ ధరకే అందరికీ కడుపు నిండా ప్రేమతో పెడతాను. నీ వ్యాపారం ఎలా మూతపడుతుందో నేనే చూస్తాను. తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం మరియు మహీగ్రద్ద అందరూ ఒక టీంగా ఏర్పడతారు. మహీగ్రద్ద వెంటనే మార్కెట్కి వెళ్లి మంచి ఫ్రెష్ నాటుకోడి మాంసాన్ని, స్వచ్ఛమైన మసాలా దినుసులను తీసుకొనొస్తుంది. లూసీ పావురం పొయ్యి రాజేసి మంచి కట్టెలను అమరుస్తుంది. తుని పిచ్చుక తన అద్భుతమైన వంట నైపుణ్యంతో అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, స్వచ్ఛమైన నూనె వేసి చాలా ప్రేమతో నాటుకోడి కూర వండడం మొదలు పెడుతుంది. ఆ కూర ఉడుకుతుంటే వచ్చే గుమగుమలు చిచ్చుకాకి వంట వాసనను పూర్తిగా కప్పేస్తాయి. తుని వండిన కూర వాసన ఎంత అద్భుతంగా ఉందంటే ఊరి పక్షులన్నీ తమ ఇళ్ల కిటికీలు తెరిచి మరీ చూస్తూ ఉంటాయి. చోటు చిలుక గట్టిగా అరుస్తూ, రండి పక్షులారా రండి, తుని పిచ్చుక చేతి నాటుకోడి కూర సిద్ధంగా ఉంది. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వేడివేడి అన్నం, కూర కేవలం 30 రూపాయలకి. పిల్లలకు ఉచితంగానే ఇస్తాం, రండి, చలిని తరిమి కొట్టండి. ఈ మాట వినగానే చిచ్చుకాకి స్టాల్ దగ్గరున్న పక్షులన్నీ ఒక్కసారిగా తుని పిచ్చుక ఇంటి వైపు పరిగెత్తుకుంటూ వెళ్తాయి. చిచ్చుకాకి స్టాల్ ఖాళీ అయిపోతుంది. కుహుబాతు తుని వండిన కూర తింటూ ఆనందంతో ఊగిపోతూ, వావ్ తుని, ఈ వంట రుచి అమృతంలాగా ఉంది. అసలు ముక్కలు ఎంత మెత్తగా ఉడకాయో, కారం కూడా చాలా తగినంతగా ఉంది. తింటుంటే ప్రాణం లేచొస్తుంది. ఈ చలికి ఎంతకంటే కావాల్సింది ఏముంది? చిచ్చుకాకి కూర తిని నా నోరంతా చచ్చిపడిపోయింది. నీ కూర తిన్నాక నా కడుపు చాలా ప్రశాంతంగా ఉంది. అవును తుని, నీ చేతి వంట ది బెస్ట్. ఆ చిచ్చుకాకి కకృతికి తగిన శాస్తి జరిగింది. చూడు, అక్కడ ఒక్క పక్షి కూడా లేదు, అందరూ ఇక్కడే క్యూ కట్టారు. పిల్లలు బుజ్జి, పన్ను మరియు చిన్ను కూడా తుని పెట్టిన వేడి అన్నం, లైట్ కారంతో ఉన్న నాటుకోడి కూర తిని చాలా సంతోషిస్తారు. వాళ్ళ కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.
చిన్నుకాకి తింటూ తుని పిన్ని, నీ వంట చాలా బాగుంది పిన్ని. మా అమ్మ ఎప్పుడూ ఇంత రుచిగా వండదు. తన పిసినారితనం వల్ల రోజు చెత్త తిండి పెడుతుంది. ఇక నుండి నేను కూడా నీ దగ్గరే తింటాను. అటువైపు చిచ్చుకాకి తన స్టాల్ దగ్గర ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ముఖం పెడుతుంది. ఆమె వండిన పల్చటి నీళ్ల కూరంతా కూడా అలాగే మిగిలిపోతుంది. ఒక్క పక్షి కూడా ఆమె వంక చూడదు. చిచ్చుకాకి ఏడుస్తూ కోపంగా, అయ్యా, నా 5,000 రూపాయల పెట్టుబడంతా మట్టి పాలైపోయిందే. ఒక్కడు కూడా నా కూర కొనట్లేదు. ఆ తుని పిచ్చుక నా వ్యాపారాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఇప్పుడు ఈ కూర అంతా నేను ఏం చేసుకోవాలి? అంతలోనే వాతావరణం ఇంకా భయంకరంగా మారుతుంది. పెద్ద ఈదురు గాలితో కూడిన భారీ వర్షం మొదలవుతుంది. గాలి తీవ్రతకి చిచ్చుకాకి కట్టుకున్న తాటాకుల గొడుగు పటాపంచలై ఆకాశంలోకి ఎగిరిపోతుంది. పొయ్యి మీదున్న పెద్ద కూర గిన్నె గాలికి తలక్రిందులై కింద పడిపోతుంది. కూరంతా బురద నీళ్లలో కలిసిపోతుంది. చిచ్చుకాకి వర్షంలో తడిసి ముద్దైపోతూ వణుకుతూ నేల మీద కూర్చొని ఏడుస్తుంది. చిచ్చుకాకి గుండెలు బాదుకుంటూ, బాబాయ్, నా గొడుగు ఎగిరిపోయింది. నా కూర అంతా బురద పాలైపోయింది. నా డబ్బులు పోయాయి. నా తిండి పోయింది. దేవుడా, నాకెంత పెద్ద శిక్ష వేసావయ్యా! చిచ్చుకాకి వర్షంలో తడుస్తూ ఆకలితో ఏడుస్తూ ఉండడం తుని పిచ్చుక గమనిస్తుంది. తుని మనసు చాలా మంచిది కావడంతో ఆమె శత్రువునైనా అలా చూడలేకపోతుంది. వెంటనే ఒక గొడుగు తీసుకుని చిచ్చుకాకి దగ్గరికి వెళ్తుంది. తుని పిచ్చుక జాలిగా చిచ్చు తలపై గొడుగు పెడుతూ, చిచ్చు, లే ఇక్కడి నుండి. వర్షంలో తడిస్తే జబ్బు పడతావు. రా, మా ఇంటికి రా. చిచ్చుకాకి కన్నీళ్లతో సిగ్గుతో తలదించుకుని, తుని, నేను నీకు ఎంత కీడు తలపెట్టాను. నీ కూతురి ఆరోగ్యం పాడైనా సరే కకృతిగా మాట్లాడాను. కానీ నువ్వు మాత్రం నా మీద జాలి చూపిస్తున్నావు. నా అత్యాశ నన్ను ఈ స్థితికి తెచ్చింది. నన్ను క్షమించు తుని. తుని పిచ్చుక చిచ్చుకాకిని తన ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ పొయ్యి పక్కన కూర్చోబెట్టి ఒళ్ళు తుడుచుకోవడానికి పొడి పట్టిస్తుంది. ఆ తర్వాత వేడివేడి అన్నం, ఎంతో రుచికరమైన నాటుకోడి కూరను చిచ్చుకాకి వడ్డిస్తుంది. చిచ్చుకాకి కోడి కూర తింటూ ఏడుస్తూ, తుని, ఈ కూరలో ఉన్న రుచి కేవలం మసాలాల వల్ల రాలేదు. నీ మనసులో ఉన్న ప్రేమ వల్ల వచ్చింది. నేను డబ్బుల కోసం కకృతిపడి విషం లాంటి కూర అమ్మాను. కానీ నువ్వు మాత్రం ఇంత చలిలో నాకు అమృతం లాంటి తిండి పెట్టావు. నా తప్పు నాకు తెలిసొచ్చింది తుని. అవునమ్మా, వ్యాపారం అంటే కేవలం డబ్బులు సంపాదించడం కాదు, పక్క వాళ్ళ నమ్మకాన్ని, ప్రేమని గెలుచుకోవడం. ఇప్పటికైనా నీ పిసినారితనం వదిలేయమ్మా. చిచ్చుకాకి తన కొడుకు మాటలకి, తుని చూపించిన ప్రేమకి పూర్తిగా మారిపోతుంది. ఇక జీవితంలో ఎప్పుడూ కకృతి పడనని, అత్యాశకు పోనని అందరి ముందు ప్రమాణం చేస్తుంది. ఆ రోజుటి నుండి చిచ్చుకాకి తన పిసినారితనాన్ని వదిలేసి ఊరి పక్షులతో ప్రేమగా ఉండడం నేర్చుకుంటుంది. తుని పిచ్చుక మరియు ఆమె స్నేహితుల మధ్య ప్రేమ ఇంకా గట్టిగా పెరిగిపోతుంది. అందరూ కలిసి ఆ వర్షంలో ఎంతో సంతోషంగా వేడివేడి నాటుకోడి కూర తింటూ ఆనందంగా గడుపుతారు. పక్షుల గ్రామంలో ఆ రోజు ఆదివారం కావడంతో వాతావరణం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. ఉదయం నుండి తుని పిచ్చుక వాళ్ళ ఇల్లు ఎంతో సందడిగా మారింది. ఆ రోజు మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి ఊరి పెద్ద మహితాత మరియు మిగతా చుట్టాలందరూ కూడా విందు భోజనానికి వస్తున్నారు. చుట్టాల కోసం తుని పిచ్చుక అడవిలో దొరికే అత్యంత మధురమైన ఎర్రటి తేనె పండ్లను తెచ్చి ఒక పెద్ద ఆకులో అందంగా పేర్చిపెట్టింది. ఓసై బుజ్జి, ఈరోజు మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు కాబట్టి ఇల్లు చాలా శుభ్రంగా ఉంచాలి. నేను చుట్టాల కోసం తెచ్చిన ఈ ఎర్రటి పండ్లను ఎవ్వరూ ముట్టుకోకుండా జాగ్రత్తగా కాపలాకాయి. నువ్వు ఎలాంటి టెన్షన్ పడకమ్మా. నేను ఒక పెద్ద సైనికుల్లాగా ఈ పండ్లకు కాపలాగా ఉంటాను. మన చుట్టాలు ఈ పండ్లు తిని ఖచ్చితంగా ఆశ్చర్యపోయి నిన్ను మెచ్చుకుంటారు చూడు. తుని పిచ్చుక తన కూతురు బుజ్జికి పండ్ల బాధ్యత అప్పగించి మిగతా వంటల కోసం వంటగదిలోకి వెళ్ళింది. బుజ్జి ఎంతో గర్వంగా ఆ పండ్ల ప్లేట్ ముందు అటూ ఇటూ తిరుగుతూ కాపలా కాస్తుంది. అప్పుడే ఆ తియ్యటి పండ్ల సువాసన పసిగట్టిన బన్ను ఎవరికి కనిపించకుండా దొంగతనంగా చెట్ల చాటు నుండి నెమ్మదిగా నడుచుకుంటూ బుజ్జి వాళ్ళ ఇంటికొచ్చాడు. అరే బుజ్జి, మీ ఇంటికే వస్తున్నా. ఆ తేనె పండ్ల వాసనకి నా కడుపులో ఎలుకలు కబడ్డీ ఆడుతున్నాయిరా. నా ప్రాణం పోయేలా ఉందిరా. దయచేసి నాకు ఒకే ఒక పండు తినడానికి ఇవ్వరా. నువ్వు ఆగున పండుగ. ఈ పండ్లు మన కోసం కాదు, ఊరి పెద్దల కోసం అమ్మ ప్రత్యేకంగా తెచ్చింది. నువ్వు ఇప్పుడు ఇవి తింటే అమ్మ చూసి నా వీపు విమానం మొత్తం మోగిస్తోందిరా. అరే బుజ్జి, ఆ ప్లేట్ లో చాలా పండ్లు ఉన్నాయి కదా. అందులో నుండి నేను కేవలం 2 పండ్లు తింటే మీ అమ్మకి ఏమాత్రం అనుమానం రాదు. అస్సలు కుదరదురా పండుగ. మా అమ్మ ఆ పండ్లను ఒక పద్ధతిలో లెక్క పెట్టి మరీ పేర్చింది. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళకపోతే నేను గట్టిగా అరిచి మా అమ్మని పిలుస్తాను చూడు.
బన్ను ఏడుపు ముఖం పెట్టుకుని బుజ్జిని బ్రతిమిలాడడం మొదలుపెట్టాడు. కాని బుజ్జి మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. అప్పుడే తుని పిచ్చుక లోపల నుండి బుజ్జిని ఒక చిన్న సాయం కోసం గట్టిగా పిలిచింది. బుజ్జి కంగారుగా బన్ను వైపు ఒకసారి చూసి పండ్లను ముట్టుకోవద్దని హెచ్చరించి లోపలికెళ్ళింది. అరే బన్ను, మా అమ్మ నన్ను పిలుస్తోంది కాబట్టి నేను లోపలికెళ్ళి వెంటనే వచ్చేస్తానురా. నువ్వు ఈ పండ్ల ప్లేట్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఇక్కడే సైలెంట్ గా కూర్చో. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా బుజ్జి, నేను కళ్ళు మూసుకొని ఇక్కడే కూర్చుంటాను. నీ పండ్ల ప్లేటుకి నేనే కాపలా ఉంటానులే. బుజ్జి వంటగదిలోకి వెళ్ళగానే బన్ను కళ్ళు తెరిచి ఆ ఎర్రటి తేనె పండ్ల వైపు ఆశగా చూశాడు. వాడికి ఆకలి ఆపుకోవడం అస్సలు చేత కాదు. అందుకే మెల్లగా ప్లేటు దగ్గరికెళ్లి ఒక పండు నోట్లో వేసుకున్నాడు. ఆ పండు ఎంత తీయగా ఉందంటే బన్ను తనకు తెలియకుండానే ప్లేట్లో ఉన్న పండ్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేగంగా తినేశాడు. అబ్బా, ఈ తేనె పండ్లు నేను నా జీవితంలో ఎప్పుడు తినలేదురా. ఎంత తీయగా ఉన్నాయో. ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు బుజ్జి వస్తే నన్ను చావగొడుతోందిరా. లోపల పని ముగించుకుని బయటకొచ్చిన బుజ్జి ఖాళీగా ఉన్న ఆకు ప్లేట్ ని మరియు కడుపు నిమురుకుంటున్న పన్నుని చూసి షాక్ అయింది. ఆమెకు భయంతో చెమటలు పట్టి కాళ్ళు వణకడం మొదలయ్యాయి. అమ్మో, అరే పన్నుక, నేనెళ్ళేలోపు ప్లేట్ లో ఉన్న పండ్లన్నీ రాక్షసుడిలాగా తినేశావేమిట్రా? ఇప్పుడు మా అమ్మ ఈ ఖాళీ ప్లేట్ చూస్తే ఇద్దరిని ఇంటి నుండి గంటేయడం ఖాయం. నన్ను క్షమించరా బుజ్జి, ఒక పండు తిందామని మొదలు పెట్టాను కానీ ఆ రుచికి నా బ్రేకులు ఫెయిల్ అయ్యాయిరా. ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడి నుండి పారిపోవడం బెస్ట్ ఏమో ఆలోచించు. పారిపోతే సమస్య తీరట్రా పన్నుక. మనం వెంటనే అడవిలోకెళ్ళి సరిగ్గా ఇలాంటి పండ్లని వెతికి తీసుకొని రావాలి. చుట్టాలు వచ్చేలోపు మనం ఆ ఖాళీ ప్లేట్ ని నింపేయాలి. త్వరగా నాతో పట్రా. బుజ్జి మరియు పన్ను ఇద్దరు ఎవరికీ కనిపించకుండా కిటికీలో నుండి అడవిలోకి ఎగిరిపోయారు. వాళ్ళు అడవంతా వెతుకుతూ ఉంటే ఒక పెద్ద పొదలో అచ్చం తుని తెచ్చిన లాంటి ఎర్రటి పండ్లు కనిపించాయి. వాళ్ళకి ఆ పండ్ల గురించి ఒక రహస్యం తెలియదు. అవి సాధారణ పండ్లు కావు. వాటిని అడవిలో నవ్వుల పండ్లు అని పిలుస్తారు. అవి తింటే ఎవరైనా సరే పిచ్చి పిచ్చిగా నవ్వడం మొదలు పెడతారు. అరే బుజ్జి, అటు చూడరా, అచ్చం మీ అమ్మ తెచ్చిన పండ్ల లాంటివే అక్కడ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. మనం తొందరగా వాటిని కోసుకొని ఇంటికి వెళ్ళిపోతాం పదా. అవునరా పనుక, మన అదృష్టం బాగుండి సరిగ్గా టైంకి మనకు ఈ ఎర్రటి పండ్లు దొరికాయి. త్వరగా ఈ పండ్లను కోసుకొని ఎవరూ చూడకుండా ఇంట్లో పెట్టేద్దాం. అలా ఇద్దరు ఆ నవ్వుల పండ్లను కోసుకుని వేగంగా ఇంటికి చేరుకున్నారు. బుజ్జి ఆ పండ్లను ప్లేట్లో అందంగా సర్దిపెట్టి ఏమీ ఎరగనట్లు అక్కడ కూర్చుంది. అప్పుడే ఊరి పెద్ద మహి, లూసి, కుహు, చోటు మరియు చిచ్చు ఆంటీ అందరూ కలకలలాడుతూ విందు కోసమని వాళ్ళ ఇంటికొచ్చారు. ఏమిటి పక్షులారా, ఈ రోజు అడవిలో వాతావరణం చాలా వేడిగా ఉంది కదా. విందు భోజనం చేసి ఈ మర్రి చెట్టు కింద చల్లగా విశ్రాంతి తీసుకుందాం రండి. అవును మహిగారు, ఈ ఎండకి నా అందం అంతా కరిగిపోతుంది. లోపల చల్లగా ఉంటుందని నేను అందరికంటే ముందే ఫాస్ట్ గా వచ్చేసాను. ఈ అమ్మకి నా గొంతు ఎండిపోయి నా పాటలన్నీ ఆగిపోయాయి లూసీ గారు. తుని చేసే పండ్ల రసం తాగితే కానీ నా గొంతు మళ్ళీ బాగుపడదు. అందరూ రండి, లోపలికి వెళ్దాం. తుని మన కోసం ఎంతో రుచికరమైన వంటలు చేసి ఎదురు చూస్తూ ఉంటుంది. మన రాక కోసమే బుజ్జి బయట కాపలాగా కూర్చున్నట్లుంది. చుట్టాలందరూ ఇంట్లోకి రాగానే అందరికి ఆకులు పరిచి అడవుల నుండి తెచ్చిన ఆ ఎర్రటి నవ్వుల పండ్లను కూడా వడ్డించింది. బుజ్జి, బన్ను మాత్రం ఎక్కడ దొరికిపోతామేమోనన్న భయంతో ఒక మూల నక్కుతూ కూర్చున్నారు. రండి మహిగారు, అందరూ ఈ ఎర్రటి తేనె పండ్లను రుచి చూడండి. నేను మీకోసం ప్రత్యేకంగా అడవి లోపలికి వెళ్లి వీటిని ఏరి మరీ తెచ్చాను. చూడ్డానికి ఈ పండు చాలా అందంగా ఎర్రగా నిగనిగలాడుతున్నాయి తుని. నేను ముందుగా ఈ పండుతోనే నా విందు భోజనాన్ని మొదలు పెడతాను. మహి ఆ పండును నోట్లో వేసుకుని కొరకగానే ఆయన ముఖంలో ఏదో విచిత్రమైన మార్పు రావడం మొదలైంది. నోరు తెరిచి హఠాత్తుగా పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. మహి నవ్వడం చూసి మిగతా చుట్టాలు కూడా ఆశ్చర్యపోయి ఒక్కొక్కరుగా ఆ పండ్లను తిన్నారు. ఏంటి మహి గారు, ఈ పండులో ఏమైనా జోకు దాగుందా ఏమిటి? మీరలా కారణం లేకుండా పగలబడి మరీ నవ్వుతున్నారు, ఎందుకు? నాకు తెలియదు లూసి, ఈ పండు తినగానే నాకు ఆగకుండా నవ్వు వచ్చేస్తుంది. నా కడుపు చెక్కలయ్యేలా నవ్వు వస్తుంది. నన్ను ఎవరైనా ఆపండి. లూసీ కూడా ఆ పండు తినగానే
ఆమె అందమైన ముఖం విచిత్రంగా మారిపోయింది. ఆమె కళ్ళు పైకి కిందకి తిప్పుతూ రకరకాల కోతి వెక్కిరింపులు చేయడం మొదలుపెట్టింది. పక్కనే ఉన్న కుహు కూడా పండు తిని పిచ్చి పిచ్చిగా నవ్వుతూ గెంతులేస్తుంది. అయ్యో లూసీ, నీ ముఖం అలా విచిత్రంగా పెట్టి ఎందుకలా వింతగా నవ్వుతున్నారు? కుహు ఎందుకు అలా రివర్స్ లో నడుస్తూ హహహహ అని పాడుతుంది? నాకేం అర్థం కావడం లేదు చూడు. నా ముక్కు నా కంట్రోల్లో లేదు. నేను అందంగా నవ్వాలనుకుంటున్నాను కానీ నా ఫేస్ కోతిలాగా మారిపోతుంది. రివర్స్ లో వస్తున్నాయి చూడు, నాకు వస్తుంది. నేను నవ్వులు ఆపుకోలేక. ఇంట్లో ఉన్న చుట్టాలందరూ కింద పడి మరీ దొర్లుతూ కడుపులు పట్టుకుని గట్టి గట్టిగా నవ్వుతున్నారు. వాళ్ళ విచిత్రమైన ప్రవర్తన చూసి తుని పిచ్చుకకు ఏమీ అర్థం కాలేదు. ఆమెకు చాలా భయం వేసింది. అయ్య బాబాయ్, వీళ్ళందరికీ ఏమైపోయింది? ఎందుకిలా ఒకేసారి పిచ్చి పట్టినట్లు నవ్వుతున్నారు? ఈ పనులో ఏమైనా తేడా ఉందా ఏంటి? అమ్మ పనుక, మనం అడవిలో నుండి ఏవో వింత పనులు తెచ్చినట్లున్నాం రా. మన చుట్టాలందరికీ పిచ్చి పట్టినట్లయింది. నేను ఇక్కడ నుండి పారిపోతాను. నన్ను వదిలేసి వెళ్ళకురా బుజ్జిగా, నేను కూడా నీతో పాటే పారిపోతాను. వీళ్ళు నవ్వుతున్న విధానం చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. బుజ్జి పన్ను అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా పండ్లు తినకుండా పక్కన ఉన్న చిచ్చు ఆంటీ వాళ్ళిద్దరిని పట్టుకుంది. చిచ్చు ఆంటీ చాలా తెలివైంది కాబట్టి ఆ పండ్లను జాగ్రత్తగా గమనించి అసలు విషయం ఏమిటో ఇట్టే పసిగట్టేసింది. బుజ్జి, మీరు అడవిలోకి వెళ్ళి ఈ ఎర్రటి పండ్లను దొంగతనంగా తెచ్చారు కదా, ఇవి మామూలు పండ్లు కావురా. వీటిని అడవిలో నవ్వుల పండ్లు అంటారు. అవును చిచ్చు ఆంటీ, పన్ను కడు మా అమ్మ తెచ్చిన పండ్లు తినేస్తే నేను భయపడి అడవిలో దొరికిన ఆ పండ్లను తీసుకొని వచ్చాను ఆంటీ. మమ్మల్ని క్షమించండి. వీళ్ళ నవ్వుల ఆపలు చెప్పండి. ఎవరు కంగారు పడకండి బుజ్జి, ఈ నవ్వుల పండ్లకి విరుగుడు పుల్లటి నిమ్మరసం మాత్రమే. నువ్వు బన్ను వెంటనే వెళ్ళి చెరువు గట్టునున్న నిమ్మ చెట్టు నుండి 2 కాయలు తీసుకురండి. సరే చిచ్చు అంటే మేము బుల్లెట్ కన్నా ఫాస్ట్ గా వెళ్ళి నిమ్మకాయలు తీసుకొని వస్తామంటే నువ్వు ఈ చుట్టాలు బయటికి పారిపోకుండా చూసుకో ఆంటీ. బుజ్జి పన్ను వేగంగా ఎగిరిపోయి 2 పుల్లటి నిమ్మకాయలను తీసుకునొచ్చారు. చిచ్చు ఆంటీ ఆ నిమ్మకాయలను పగలగొట్టి అందరి నోట్లో ఆ పుల్లటి రసాన్ని గట్టిగా పిండింది. ఆ పుల్లటి రసం నోట్లోకి వెళ్ళగానే వాళ్ళందరి నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. అమ్మయ్య, నా నవ్వు ఆగిపోయింది. నా కడుపు నొప్పితో ప్రాణం పోయినంత పడైంది. అసలు ఆ పండ్లలో ఏముంది తుని? నన్ను అలా పిచ్చివాడిని చేసేసాయి. అవును తుని, నా బ్యూటిఫుల్ ఫేస్ తో నేను కోతి లాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. నా పరువంతా పోయింది. ఎందుకు ఇలాంటి పండ్లు పెట్టావు? నన్ను క్షమించండి మహి గారు, నేను తెచ్చిన పండ్లు ఇవి కావు. ఈ పండ్లు ఎలా వచ్చాయో నాకు కూడా అస్సలు అర్థం కావడం లేదు. మీరు తునిని ఏమి అనకండి మహి గారు. ఇదంతా ఈ బొజ్జి బన్ను గల్ల అల్లరి పని. వాళ్ళు తెలియక చేసిన పొరపాటు వల్ల మీరు నవ్వుల పండ్లు తినాల్సి వచ్చింది. మమ్మల్ని క్షమించండి మహి గారు. పన్ను కాకలేసి పండ్లు తినేస్తే మేము భయపడి ఆ నవ్వుల పండ్లను తీసుకొని వచ్చాము. ఇంకెప్పుడు ఇలాంటి పండ్లు చేయము. అవును, ఆ తేనె పండ్లు చాలా బాగున్నాయి కాబట్టి నేను ఆపుకోలేకపోయినా. దయచేసి మమ్మల్ని ఈ ఒక్కసారి వదిలేయండి. మహి కోపంగా చూసిన వాళ్ళ అమాయకత్వాన్ని చూసి ఆమెకు మళ్లీ నవ్వొచ్చింది. చుట్టాలందరూ కూడా వాళ్ళ అల్లరికి సరదాగా నవ్వుకున్నారు. సరేలే బుజ్జి పన్ను, మీ అల్లరి వల్ల ఈ రోజు మాకు ఒక గొప్ప నవ్వుల విందు దొరికింది. ఎప్పుడూ లేనంతగా ఈ రోజు నా కడుపుప్ప నవ్వుకున్నాను. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అవును మహి గారు, పన్నుగాడు తిండి పిచ్చి వల్ల మనం ఒక కొత్త వింత పండును రుచి చూసాం. ఇప్పుడు అందరం కలిసి తుని చేసిన అసలు భోజనం చేద్దాం రండి. అందరూ ఆనందంగా కూర్చొని తుని పిచ్చుక చేసిన కమ్మటి వంటలను కడుపు నిండా భోజనం చేశారు. బొజ్జి బన్ను కూడా అమ్మ దగ్గర క్షమాపణ చెప్పి బుద్ధిగా భోజనం చేశారు.